మంచిది. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తాను. మనము గత రాత్రి ప్రకటించుకున్నాం ఏమని, మనం యోధా పత్రికలో నుంచి ధ్యానం కొనసాగిస్తూ ఉన్నాం. యోధా పత్రికలో నుంచి మనకందరికీ కలిగెడు రక్షణను గురించి వ్రాయవలెనని విశేషమైన ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచు ఉండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను అని చెప్పాడు. కాబట్టి మనం ఆ పత్రిక ధ్యానం చేస్తూ చెప్పుకున్నటువంటి విషయాల్లో మనందరికీ కలిగేది రక్షణ నిశ్చయం. రక్షణ అనేది నిశ్చయం. దాని గురించి తలుచుకుంటే మనకు అంటే సంతోషించని, ఉల్లాసపడని, ఆనందించని హృదయం ఏది ఉండదు. అయితే ఈ సంతోషించి, ఆనందించి, ఉల్లాసించి, ఆ నిరీక్షణతో కనిపెట్టుకొని సంభ్రమాత్సములతో ఉండాల్సినటువంటి మనము ఈలోపుగా చేయాల్సినటువంటిది, జరగాల్సినటువంటిది ఒకటి ఉంది అనే దాని విషయమై యూదా తన నిర్ణయాన్ని, ఆలోచనను మార్చుకొని పరిశుద్ధాత్ముడు తాను వ్రాయాలనుకున్న దానికి వేరుగా మరొక సందర్భాన్ని, అవసరమైన సంగతిని వారి దృష్టికి ఎదుటికి తీసుకొని వస్తూ, మనకందరికీ ఒక బోధ అప్పగించబడింది, దాని విషయంలో మనము పోరాడాల్సిన అవసరత ఏర్పడింది అని చెప్పి యూదా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనము ఆనందించి పరవశిస్తాం, అది ఒక రోజు. కానీ ఆ ఆనంద పరవశములో మునిగి తేలే దానికంటే ముందుగా మనము పోరాట ప్రతిభను ప్రదర్శించాల్సిన అవసరత ఉంది. ప్రసవ వేదన పడుతున్నటువంటి స్త్రీ తాను నొప్పులను భరించి కదా, కష్టాన్ని ఓర్చి బిడ్డను కన్న తరువాత పొందే ఆ ఆనందం, ఆ సంతోషం ఎలాంటిదో అంటే, ఆ పొందబోయే సంతోషం కోసము తాను ఇప్పుడేం చేస్తుంది, ఆ నొప్పులు, బాధ, కష్టాన్ని తట్టుకుంటుంది, ఓర్చుకుంటుంది, బరాయిస్తుంది. అలాగునే దేవుని పిల్లలమైన మనము కూడా పొందబోయే మహిమ, మోషే కూడా అన్నాడు కదా, తాను పొందబోయే సంతోషం కోసం, బహుమానం కోసము తన ప్రజలతో శ్రమ అనుభవించుట తనకు మేలని ఎంచుకున్నాడు అని. అట్లయితే మనకు ఆనందం ఉంది, సంతోషం ఉంది, ఒక నిశ్చయిత మనకుంది. అయితే ఈలోపు మనకు ఒక పోరాటం కూడా ఉంది. ఆ విషయమై మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. మరి ఆ పోరాటానికి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, పోరాడాలి అంటే యుద్ధంలో సైనికులు పోరాడాలంటే ఏమేం కావాలా? ఒట్టిగా పోయి డిష్ అంటే యుద్ధం అయిపోద్దా? చెప్పండి. యుద్ధంలోకి పోయి, యుద్ధ భూమిలోకి పోయి సైనికుడు ఎలా వెళ్తాడు యుద్ధ భూమిలోకి? సామాన్యంగా వెళ్తాడా? కాదు. కవచములను ధరించి, ఆయుధములను చేపట్టి, యుద్ధ సన్నద్ధుడై కదా, వెన్ను చూపక రొమ్ము విరిచి ముందుకు సాగుతాడు. అది సైనికుడి లక్షణం. కాబట్టి పోరాడాలి అంటే అతనికి కవచాలు కావాలి, ఆయుధాలు కావాలి. వాటన్నింటికి మించి అతడు బలవంతుడై ఉండాలి. దావీదును గూర్చి, దావీదు గొల్యాతు మీదకు యుద్ధానికి పోతానంటున్నప్పుడు సౌలు ఏమంటాడు? ఒరే, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము కలిగిన వాడు, బలాఢ్యుడు, దృఢశాలి, ఎత్తైన వాడు, బలవంతుడు, వాడు యుద్ధ నేర్పరితనం కలిగిన వాడు, ఒక్క ఏటుకు నువ్వు అడ్డం పడతావు అని అంటాడు కదా.
అంటే చెప్పండి, యుద్ధంలో గెలవాలి, నిలవాలి అంటే ఏముండాలా? బలం ఉండాలి, ఆయుధాలు ఉండాలి, కవచాలు ఉండాలి కదా. రైట్. ఇప్పుడు విశ్వాసులమైన మనము ఎక్కడున్నామో, ఎలాగున్నామో ఆ సన్నివేశం దగ్గరకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళి తర్వాత సందేశంలోకి మనం వెళ్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆగుదాం. చూడండి, ఇక్కడ ఈ వచనాల్లో ఏమంటున్నాడు? 10వ వచనంలో ఆయన యందు బలవంతులై ఉండండి. ఫస్ట్ మీరు బలవంతులై ఉండండి. మీరు బలవంతులై ఉండండి. యుద్ధంలో, పోరాటంలో నిలబడాలంటే ఏముండాలి? గాలికి పడిపోయేవాడు, గాలి వస్తే పడిపోయేవాడు యుద్ధంలో గెలవగలుగుతాడా? కొన్నిసార్లు అంటారు కదా, ఏమని? ఒరే వీడు గాలి వస్తే ఎగిరిపోయేటట్టున్నాడు రా, ఏంది వీడి మాటలు. నిజమే, కొంతమంది మాటలు ఎట్లుంటాయి, వట్టిగా ఉంటేనేమో ఉసూరుమంటుంటారు, కాస్త లోపల ఇంకొకటి చేరితే ఎట్లా ఉంటాయి వాళ్ళ మాటలు. అబ్బో, గాలి కొట్టుకొని పోయేవాడు ఏమంటాడు తెలుసా? రండ్రా ఎంతమంది వస్తారో అంటుంటారు కదా. ఏంటి? బలం కదా. లోపల ఏదో తనకున్న శక్తి. ఎదురు నిలబడి పోరాడాలంటే బలం అవసరం. బలహీనమైన వాడు యుద్ధంలో గెలవలేడు, నిలవలేడు. దావీదు సౌలు యొక్క సర్వాంగ కవచాలను ధరించుకొని అడుగులు వేయలేకపోయాడట కదా. ఏమన్నాడు? ఇవి నాకు వాడుకలేవు, వీటిని మోసే, వీటిని భరించే బలం, శక్తి నాకు లేదు, ఇవి నాకు అక్కరలేదు అని అన్నాడు. అలాగైతే బలవంతులై ఉండాలి. ఇదిగో యుద్ధ భూమిలో, యుద్ధ రంగంలో అసలు ఎందుకు మనకు బలం కావాలి అంటే చూడండి 12వ వచనం. ఎలయనగా మనము పోరాడునది. ఆగుదాం. మనము పోరాడునది. ఇప్పుడు 12వ వచనం చివరిలో చూడండి. పోరాడుచున్నాము కదా. రైట్, మనము పోరాడేది, మనము పోరాడుచున్నది. ఈ పదం ఏం చూపిస్తుంది చెప్పండి? మనం ఆల్రెడీ ఇప్పుడు ఎట్లున్నాము? పోరాడుచు ఉన్నాం. అది చెప్తున్నాను. మనము పోరాడేది, మనం పోరాడుచున్నది, పోరాడుచున్నాము. పోరాడబోతామా? భవిష్యత్తులో పోరాడబోతామా? పోరాడుతూ ఉన్నామా? ఆల్రెడీ మనం పోరాడుతూ ఉన్నాం, పోరాటంలో ఉన్నాము. మనకు పోరాటం ఉంది. క్రైస్తవ విశ్వాస జీవితానికి పోరాటం ఉంది. కాబట్టి మనం ఎట్లా ఉండాలా? బలంగా ఉండాలి. పోరాటంలో నిలబడడానికి బలోపేతం కావాలి, బలవంతులం కావాలి అన్న. మరి బలవంతులు కావాలంటే భౌతికంగా బలం కావాలనుకోండి, డాక్టర్ దగ్గరకు పోతే ఏముండి ఒకటే నీరసంగా ఉంది, నడుస్తే రొప్పి వస్తుంది, అలసటగా ఉంది, ఏంటో కాస్త చూడండి అంటే ఆయన అంటాడు పరీక్షలు చేసి, నీ దగ్గర రక్తం లేదు, బలం లేదు, ఓపిక లేదు. కాబట్టి నీకు ఓపిక రావాలంటే బాగా తినాలి, బలమైన ఆహారం తినాలి, ప్రోటీన్స్ తినాలా, డ్రై ఫ్రూట్స్ తిను, బాగా కాయలు తిను అని చెప్పేసి సలహాలు లేకపోతే వైద్యం చేస్తారు. దేనికోసం? బలం కోసం కదా. ఒకవేళ పిల్లల విషయంలో అనుకోండి, వాడు బాగా బలంగా పెరగాలి, ఎదగాలి, అవయవాలన్నీ పెరగాలి అని అంటే ఏం చేస్తాం మనం? సెర్లెక్స్, హార్లెక్స్, బూస్ట్ కదా, ప్రోటీనెక్స్ కదా, ఆఎక్స్, ఈఎక్స్ అన్నీ పెట్టి కదా ఏం చేస్తాం? వాడిని బలవంతుడుగా తయారు చేస్తాం. బలంగా బాగా ఎదగాలి, బాగా పెరగాలి, బలంగా ఉండాలి అని. అంటే బలవంతులు కావాలి అంటే భౌతికంగా ఏం కావాలి? పదార్థం కావాలి కదా, పదార్థం కావాలి, పోషకాలు కావాలి.
సరే మీరు బలవంతులై ఉండండి అంటే బాగా ప్రోటీనెక్స్, బూస్ట్, హార్లిక్స్లు తిని బాగా బలంగా పెరగండి అని కాదు ఇక్కడ చెప్తున్నమాట. శరీర సంబంధమైన బలాన్ని గురించి కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన బలాన్ని, ఆత్మీయ బలాన్ని గురించి చెప్తున్నటువంటి మాట కదా. ఆత్మ సంబంధమైన బలం, ఆధ్యాత్మికమైన బలాన్ని గురించి చెప్తున్నటువంటి సన్నివేశం, సందర్భం ఇది. మీరు బలవంతులై ఉండండి. రైట్. అయితే ఈ బలం మనకి ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? 10వ వచనం. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయన యందు బలవంతులై ఉండండి. చెప్పండి, ఇప్పుడు మనకు బలం ఎక్కడ? మనకు ఎక్కడి నుండి వస్తుంది బలం? ఆయన యందు కదా, ఆయనలో నుండి, ఆయన వలన మనకు బలం వస్తుంది. ప్రభువు యొక్క మహాశక్తి అది మనకు బలాన్ని ఇస్తుంది. మనకు బలం ఇచ్చేవాడు బలవంతుడైన దేవుడు. బలహీనులు కాక ధైర్యముగా ఉండుమని బలవంతుడైన ప్రభువు అభయమిచ్చెను. బలహీనులు కాక ధైర్యముగా ఉండుమని బలవంతుడైన ప్రభువు అభయమిచ్చెను. నా ప్రాణమా, నా అంతరంగమా, యేసయ్య మేలును మరువబోకుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, యేసయ్య మేలును మరువబోకుమా. మీరు బలహీనులు కాకుండా ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి అని మనకు అభయం ఇచ్చినవాడు, మనల్ని బలపరుస్తున్నవాడు, మనల్ని బలోపేతం చేస్తున్నవాడు ఎవరు? ప్రభు, బలవంతుడైన ప్రభువు. అందుకొరకే ఆయన యందు మీరు బలవంతులై ఉండండి అన్నాడు. ఆయనలో మనం బలంగా ఉండగలం. ఆయనకు వేరుగా మనకు బలం లేదు. రైట్. ఇప్పుడు ఇంకో రెండో మాట మీకు చెప్తాను. 11వ వచనంలో, మీరు తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు, అంటే శక్తిమంతులంటే బలవంతులగునట్లుగా, మీరు బలవంతులుగా శక్తిమంతులుగా అవ్వాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఇప్పుడు వినండి, మనము ఎక్కడున్నాము? అది గుర్తుపెట్టు. పోరాటంలో ఉన్నాం. మనం పోరాటంలో ఉన్నాం. మనకున్న పోరాటాన్ని గురించి 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించడం అంటే పోరాడటం. అపవాదితో పోరాటంలో ఉన్నాం. అపవాది తంత్రాలను ఎదిరించే పోరాటంలో మనం ఉన్నాము. కాబట్టి బలవంతులుగా శక్తిమంతులుగా మనం ఉండాలి. ఆ శక్తి ప్రభువు నుండి మనకు కావాలి. ఆ శక్తివంతమైన బలవంతమైనటువంటి, లేకపోతే ఆ బలము ఏమిటి అంటే దేవుడు మనకు ఇచ్చే సర్వాంగ కవచము. అది దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుట ద్వారా మనము శక్తిమంతులముగా ఉంటాం. రైట్. ఇప్పుడు మన పాఠం మీకు కొంచెం అర్థమవుతుంది. రాత్రి చాలా వరకు అర్థమైంది, రాత్రి విన్న వాళ్లకు. ఈరోజు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ కొంత చెప్పాల్సి వస్తుంది అన్నమాట. మనము బలవంతులము శక్తివంతులము అగునట్లుగా దేవుడు మనకేమిస్తున్నాడు? సర్వాంగ కవచం ఇస్తున్నాడు. అదే బూస్ట్ ఇస్తున్నాడు, హార్లిక్స్ ఇస్తున్నాడు, ప్రోటీనెక్ట్ ఇస్తున్నాడు కదా, సెర్లెక్స్ ఇస్తున్నాడు, కావలసినవన్నీ కదా, అవునా? బీట్రూట్, క్యారెట్, ఆ రూట్, ఈ రూట్ అన్నీ ఇచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన? అదే సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడు. సర్వాంగ కవచము అని అంటే, రాత్రి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, సర్వాంగ కవచం అంటే సర్వ అంటే అన్ని కదా, సర్వ అంటే అన్ని, అంగ అంటే
అంగములు. అంగములు అంటే అవయవాలు అని అర్థం. అంగవిహీనులు అంటారు కదా, అంటే ఏంటి? అవయవ లోపాలు ఉన్న వాళ్ళు అని అర్థం. అంటే అంగము అంటే అవయవము అని అర్థం. సర్వ అంగములు అంటే అన్ని అవయవాలకు కవచములు కదా, అన్ని అవయవాలను కప్పి ఉంచే కవచము సర్వాంగ కవచం. మానవ శరీర నిర్మాణానికి ఉన్న అవయవాలన్నిటినీ కూడా కప్పి భద్రంగా ప్రొటెక్షన్తో ఉంచే కవచమే సర్వాంగ కవచం. యుద్ధ రంగములో యుద్ధానికి వెళ్ళే సైనికుడు ధరించే ఈ కవచాలు సర్వాంగ కవచాలు. ఓకే, ఇవి ఇక్కడ మనకు ప్రత్యక్షంగా ఒక 6 కవచాలు మనకు కనబడతాయి. ఆంతరంగికంగా 7వ కవచం కూడా కనపడుతుంది. అప్పుడే అది సర్వాంగ కవచం. సర్వాంగ కవచం అంటే పరిపూర్ణమైన కవచము అని అర్థం. ఒకసారి వాటిని చదువుదాం 14వ వచనం నుండి. సత్యము నడుమునకు దట్టి, నీతి అనే మైమరువు అంటే అదొక తొడుక్కునే జాకెట్ లాంటిది, బట్ట షర్ట్ లాంటిది. చూపిస్తాను మీకు. పాదాలకు జోడు అంటే చెప్పులు లేకపోతే షూసు. డాలు విశ్వాసం అనే డాలు. తర్వాత 17వ వచనం శిరస్నానం, తలకు హెల్మెట్. ఆ తర్వాత ఖడ్గము. ఇవి మొత్తం 6 వచ్చాయి. 18వ వచనంలో ప్రార్థన. రైట్, ప్రార్థన. మొత్తం 7 అవుతాయి. సరే, బాహ్యంగా కనబడే ఈ 6 కవచాలు సర్వాంగములను కప్పివేస్తాయి. ప్రార్థన ద్వారా ఈ కవచాలన్నీ కూడా అతుకబడాలి. రైట్, అర్థమైందా మీకు? ప్రార్థన అనే 7వ కవచం ఏం చేస్తుందంటే ఈ మిగతా 6 కవచాలన్నిటినీ ఫిట్ చేస్తుంది అన్నమాట, కనెక్షన్ చేస్తుంది, కప్పి ఉంచుతుంది. ఓకే, మీకు నేను రాత్రి చెప్పాను కదా, ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను నేను ఇమేజెస్. మరి వాట్సాప్ గ్రూప్ లేని వాళ్ళు చూడాలి కాబట్టి వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఈ పిక్చర్ చూడండి. హలో, చూస్తున్నారు ఇటు అందరూ? ఇందులో కొన్ని కవచాలు కనబడతా ఉన్నాయి కదా, కనబడుతుంది అందరికి. ఇది సర్వాంగ కవచము అంటే ఒక్కొక్కటి విడదీసి కనబడుతున్నాయి. చెప్తాను మీకు. ఇదేంటి? శిరస్నానము అంటే మనకు అర్థమయ్యే భాషలో తలకు హెల్మెట్. తర్వాత 2 బెల్ట్, దట్టి కదా, దట్టి. తర్వాత ఇక్కడ 3 అనేసి ఉంది, అవి షూస్ కదా, జోడు అని అన్నాడు అక్కడ. తర్వాత ఇది మైమరువు, షర్టు అంటే ఈ భాగాన్ని కాచి ఉంచే, భద్రత పరిచేది అన్నమాట. తర్వాత ఖడ్గము కదా, ఖడ్గము. ఇదేంటో తెలుసా? డాలు. రైట్, ఇవి 6 సర్వాంగ కవచాలు. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి కనెక్షన్ చేస్తే అప్పుడు అదేమవుతుంది తెలుసా? ప్రార్థన ద్వారా కనెక్ట్ అవుతుంది. అవన్నీ కలిపితే ఇది ఇలాగ వస్తుంది. కనబడుతుందా? ప్రార్థన వీటన్నిటిని కలిపి ఉంచింది సర్వాంగ కవచము. ఓకే, రక్షణ అనే శిరస్నానము, నీతి అనే మైమరువు, ఆత్మ ఖడ్గం, వాక్య ఖడ్గం, డాలు. తర్వాత సత్యం అనే దట్టి అంటే బెల్టు. ఆ తర్వాత సమాధాన స్వార్థ వలనైనా సిద్ధ మనసు అనే జోడు అంటే షూస్. ఓకే, ఒక పిక్చర్ మీకు అర్థమైంది కదా. సర్వాంగ కవచం మీకు రాత్రి చెప్పాను, అందుకరికే వాటిని చూపించాను అన్నమాట. ఇప్పుడు వీటిని డౌన్లోడ్ చేసి చూపించాను. రైట్, ఇవి మనం ఒక్కొక్క కవచాన్ని గురించి ఒక్కొక్క అంశముగా ధ్యానం చేద్దాం. ఇవి బాహ్య సంబంధంగా యుద్ధ పోరాటంలో ఉన్న ఒక సైనికుడు ధరించే కవచాలు కదా, ధరించే కవచాలు. ఇప్పుడు వీటిని మనము
ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తాం. ఇక్కడ బైబిల్లో ఉన్న వరుస ప్రకారంగా కనుక మనం ఆలోచన చేస్తే, శారీరక నిర్మాణాన్ని బట్టి చూస్తే తల నుండి పాదాల వరకు రావాలి. ఇక్కడ మనకు చెప్పబడినట్లుగా మరి ఫస్ట్ ఏం చెప్పాడు? దట్టి కదా, దట్టి అంటే బెల్ట్. దీని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. రైట్. ఇప్పుడు నడుమునకు కట్టుకునే బెల్టు దట్టి. వాక్య పరిభాషలో మనము ఈ బైబిల్ భాషలో దీన్ని మనం అర్థం చేసుకుంటే దట్టి అని అన్నాడు కదా, దట్టి. మనం అర్థం చేసుకునే ఈ ప్రస్తుత పరిభాషలో చెప్పుకోవాలంటే బెల్ట్ కదా. రైతులు గతంలో అంటే ఏం చేసేవాళ్ళు? పొలానికి వెళ్ళే రైతులు కదా, పొలంలో పని చేయడానికి ఏం చేసేవాళ్ళు? నడుముకు తువ్వాలు కదా, కండవా కట్టి బిగించి పనికి రెడీ అనేవాళ్ళు కదా, పలుగు పారబట్టేవాళ్ళు. ఒకళ్ళు ఆడవాళ్ళు అయితే సెగ కట్టి అంటే సెగ తల చుట్టి చెంగులు దోపి మిరపకాయలు కొయ్యటానికో పత్తి దుయ్యటానికో కదా, కోత కొయ్యటానికో ఏం చేసేవాళ్ళు? అది సిద్ధం. అంటే నడుమునకు బెల్టు దట్టి ఏమి చూపిస్తుందంటే సిద్ధపాటును చూపిస్తుంది. మేము రెడీగా ఉన్నాం. రెడీ, 1 2 3 స్టార్ట్ అంటే ఆగండి అని అంటానికి అవకాశం లేదు. ఇక ఆగేది లేదు, సాగటమే. ఇంకా అంతా రెడీయేనా? ఓకే రెడీ. స్టార్ట్ అనగానే పరిగెత్తాలి, అంతేగాని అరే ఆగండి నేను మర్చిపోయాను ఇంకా అంటానికి లేదు. సిద్ధపాటును చూపిస్తుంది నడుమునకు పెట్టుకునే బెల్ట్. బయటికి ఇప్పుడు ఉద్యోగాలు కదా, ఉద్యోగానికి పోయేవాళ్ళు ఎట్లా వెళ్తారు? టక్ చేసుకొని నడుముకు బెల్ట్ పెట్టుకొని వెళ్తున్నారంటే అర్థం ఏంటి? ఇక రెడీ అయిపోయాడు, సిద్ధమైపోయాడు అనమాట ఇంకా డ్యూటీకి. అంతేనా? సర్వాంగ కవచములను మనం ధరించుకొని విశ్వాస సంబంధమైన ఈ పోరాటంలో మనం పోరాటానికి నిలబడాలి. ఈ పోరాటం ఎలాంటిది అని చెప్పాడు అంటే, మనము పోరాడునది శరీరులతో కాదు. ఏమన్నాడు 12వ వచనంలో? ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుతున్నాము. రైట్. అసలు మన మొట్టమొదటి ప్రత్యర్థి ఎవరు? అపవాది కదా, సాతానుడు, దురాత్మలు. అయితే వీడు ప్రత్యక్షంగా రాకుండా ఏం చేస్తుంటాడు? వాడికి అనుకూలమైన బలహీనమైన వ్యక్తులను వాడు ఉపయోగించుకుంటూ ఉంటాడనమాట. వాళ్ళు అధికారులు కావచ్చు, ప్రధానులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయటోళ్ళు కావచ్చు కదా, కొన్నిసార్లు భార్య కావచ్చు, కొన్నిసార్లు భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవడైనా కావచ్చు. వాడు తన పక్షాన పని చేయించుకోవడానికి ఎవరినైనాను ఉపయోగించుకుంటాడు. మనం అది రాత్రి చెప్పుకున్నాం. సేవకులను కూడా వాడు ఏం చేస్తాడు? వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషమును ధరించుకుంటారు అని చెప్పాడు. వారు లోపల క్రూరమైన తోడేళ్లు కానీ పైకి గొర్రె చర్మము కప్పుకున్నటువంటి వాళ్ళు అన్నాడు. కాబట్టి వాడు ఉపయోగించుకొని వాళ్ళు ఎవరు లేరు. అందుచేత మన ఆధ్యాత్మిక ఈ పోరాటంలో అధికారులతోనైనా, ప్రధానులతోనైనా, లోకనాథులతోనైనా, అంధకార సంబంధమైన శక్తులతోనైనా మన పోరాటం ఏమంటే అధికారులలో ఉన్నటువంటి అపవిత్రాత్మ దుష్టుడు, ప్రధానులను ప్రేరేపిస్తున్న అపవాది ఆదిశక్తితో, దురాత్మతో మన పోరాటం. ఇంటి ముందు కదా, ఇరుగు పొరుగులతో కాదు మన పోరాటం. కాకో, కోడో, కుక్కో, పిల్లో, నక్కో దేని మీద పెట్టుకొని కదా చేసే పోరాటాలు కావివి. హలో, వినండి. వాళ్ళని ఆడుకొనివ్వండిలే, మీరు ఇటేనండి. మన పోరాటం
అందుకొరకే పేతురు పత్రికలు అంటాడు కదా, మీ విరోధి అయిన మన విరోధి, మన ప్రత్యర్థి ఎవడంటే అపవాది. వాడు తనకు అనుకూలమైన అనుచరులను ఉపయోగించుకొని మన మీద దాడి చేస్తుంటాడు. ఆది కాండములో ఏదేనులో అవ్వ పైన దాడి చేశాడు. ఎట్లా? సర్పమును ఉపయోగించుకొని దాడి చేశాడు. కాబట్టి వాడు ఎవరినైనా దేన్నైనా ఉపయోగించుకుంటాడు. వాక్యాన్ని విననివ్వకుండా ఎట్లయినా చేస్తుంటాడు. అవునా? మనం ఆయన సన్నిధిలో నిలబడనివ్వకుండా ఉండేందుకు వాడు సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడు ఏదైనా చేస్తుంటాడు. రైట్. అట్లయితే మనము సత్యము అనే దట్టి మీ నడుమునకు కట్టుకోండి. ఆధ్యాత్మికంగా మనం దీన్ని ఆలోచిస్తే, భౌతికంగా మనం నడుముకు పెట్టుకునే బెల్ట్. అయితే సత్యము అనే దట్టి అన్నాడు కదా. అయితే ఈ దట్టి ఏదట? సత్యము అనే దట్టి. సత్యము అంటే రెండు రకాలుగా ఉంది. ఒకటి భౌతికమైన సత్యం ఉంది, రెండు ఆధ్యాత్మిక సంబంధమైన సత్యము కూడా ఉంది. ఈ రెండు విషయాలను గురించి బైబిల్లో చెప్పబడ్డాయి. త్వరగా మనకున్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. తొందరగా చదివేద్దామా? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాలు చూడండి. పౌలు గారు చెప్తున్న సత్యము కదా. సత్యము రెండు రకాలుగా మనకు కనబడుతుంది. అయితే ఏ సత్యాన్ని గురించి చెప్తున్నాడా అనే దాని కొరకు విడమర్చుకోవడం కోసం, మనం వివరంగా చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. తనను నమ్మిన యూదులతో, తనను నమ్మిన విశ్వాసులతో ఆయన అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులుగా ఉంటారు, సత్యాన్ని గ్రహిస్తారు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ఇదిగో ఆయన తను నమ్మిన విశ్వాసులతో చెప్తున్నాడు, మీరు నా వాక్యంలో నిలబడి ఉంటే, స్టడీగా ఉంటే మీరేమవుతారు? నాకు శిష్యులవుతారు. ఇలా చెప్పుకుందామా? నాకు సైనికులుగా మీరు ఉంటారు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది. స్వాతంత్రం అంటే ఏంటి? స్వేచ్ఛ, విడుదల, విమోచన కదా. ఇవన్నీ దేని ద్వారా వస్తాయి? విజయము ద్వారా కదా. స్వాతంత్రము విజయము ద్వారా. మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు మన భారతదేశంలో ఉన్న ఎంతోమంది మహాత్ములు, మహానుభావులు ఏం చేశారు? వాళ్ళతో పోరాడి గెలిచి విజయము సాధించారు. దాని ద్వారా స్వాతంత్ర్యం వచ్చింది, మనకు స్వాతంత్ర్యం వచ్చింది, విడుదల వచ్చింది. అలాగైతే మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు సైనికులవుతారు, అంటే శిష్యులవుతారు అని తనను నమ్మిన విశ్వాసులతో ఆయన ఈ మాట చెప్తున్నాడు. అప్పుడు మీరు స్వతంత్రులవుతారు. ఇంకా మనకు అర్థం కావడానికి ఇదే వచనం, అంటే ఈ విషయం మనకు అర్థం కావడానికి యోహాను సువార్తలో 17వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17-18. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యములో వారు ప్రతిష్ఠ, నిష్ఠ చేయబడినట్లుగా. చాలు ఆగుదాం. చెప్పండి, ఇక్కడ సత్యం అంటే ఏమని చెప్తున్నాడు? నీ వాక్యమే సత్యం. ఇదిగో నీవు నాకు అప్పగించిన వారిని నేను వారిని సత్యములో ప్రతిష్ఠ చేసి లోకములోనికి పంపిస్తున్నాను. నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం అని అన్నాడు. భౌతికంగా కూడా మీరు ఒకరితో ఒకడు అబద్ధమాడక సత్యమునే మాట్లాడు, సత్యమే పలకవలెను అన్నాడు. అది భౌతిక సంబంధమైన సత్యాన్ని గురించి విషయాలు నేను చెప్పాను కదా. నీతి సత్యం అనేది రెండు విధాలుగా ఉంది. ఒకటి భౌతికంగా, రెండవది ఆధ్యాత్మిక. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నాం కాబట్టి దాని గురించిన విషయాలు ఆలోచన చేస్తున్నాం.
నమ్మిన విశ్వాసులైన మనతో ఆయన అంటున్నాడు ఏమనంటే, మీరు సత్యములో నిలిచి ఉంటే స్వతంత్రులు అవుతారు, శిష్యులు అవుతారు, సైనికులు అవుతారు. ఇంతకు ఏమిటి ఆ సత్యము అంటే వాక్యమే, వాక్య సత్యము కదా, వాక్య సత్యం. ఈ మాట మనకు బైబిల్లో పత్రికల్లో చాలా చోట్ల కనబడుతుంటుంది. సత్య సువార్త లేకుంటే సువార్త సత్యము అనే పదాలు మనకు ఎక్కువగా కోకొల్లలుగా కనబడతాయి కదా. వారు సత్యమును ఎదిరించేవారు అని కదా, సత్యము సత్యము సత్యవాక్యము అనే మాటలు మనకు చాలా కనబడుతుంటాయి. అట్లయితే సత్యం అంటే ఏంటి? వాక్యం. ఇంకా మనకు బాగా అర్థం కావడానికి మనం బాగా తెలిసిన వాక్యమే 14:6 చూడండి. యోహాను 14:6. యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అట్లయితే చెప్పండి, ఇప్పుడు సత్యము అనేది ఎవరిని చూపిస్తుంది? యేసుక్రీస్తు వారు. ఓకే, యేసు ప్రభు వారు అంటున్నాడు, మీరు సత్యములో నిలబడండి అన్నాడు కదా. సత్యములో నిలబడండి అన్నాడు. ఆ సత్యం ఏంటో తెలుసా? వాక్యమే సత్యము అన్నాడు. ఆ వాక్యమే సత్యం అన్నాడు. ఇప్పుడు ఆయన అంటాడు, ఆ వాక్య సత్యం నేనే అన్నాడు కదా. ఆ వాక్య సత్యం నేనే. అట్లయితే ఇప్పుడు మనం కట్టుకోవలసిన సత్యం అనే దట్టి, సత్యం అనే బెల్ట్ ఏది చెప్పండి? సత్యవాక్యము అనే దట్టిని మనము కట్టుకోవాలి. అందుకొరకు ఏమన్నాడు ఇక్కడ? మీ నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకోండి అన్నాడు. ఇప్పుడు సత్యము అంటే వాక్యము, వాక్యమును మనం ఏం చేయాలట? దాన్ని కట్టుకోవాలి. వాక్యాన్ని ఎట్లా కట్టుకుంటాము? దినవృత్తాంతముల గ్రంథంలో క్షమించాలి, ద్వితీయోపదేశ కాండంలో ప్రజలకు తమ పిల్లలకు నేర్పించమని ఇశ్రాయేలుకు ప్రభు ఇచ్చిన సందేశాలు అంటాడు, ఈ మాటలు వారికి కంఠాభూషణములుగా ధరింపచేయండి. వారు లేచినప్పుడు, పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు మీరు వాటిని వారికి బోధించండి, నేర్పించండి. మీ నొసటను మీ మెడలో కంఠభూషముగాను కదా, హారములుగాను వాటిని ధరింపచేయండి అని అన్నాడు. వాక్య యొక్క ప్రామాణికత, వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తున్నాడు. సత్యవాక్యము, సత్యవాక్యం, నీ వాక్యమే సత్యం. చెప్పండి, యుద్ధంలో మనము పోరాడాలంటే, ఆధ్యాత్మికమైన పోరాటములో మనము అపవాదిని ఎదిరించి నిలబడాలంటే ఏమి కావాలి మనకు? ఒకటి మనం మనసులో పెట్టుకోవాలి, మనం పోరాటంలో ఉన్నాం, మనకు సర్వాంగ కవచం కావాలి. సర్వాంగ కవచంలో ఉన్న ఒక కవచాన్ని గురించి ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం కదా. ఏ కవచం లేకపోయినా ఉష్ కదా. అన్నీ ఉండి శిరస్రాణం లేదనుకోండి, ఏమవుద్ది? మెడ దిగిపోయిద్ది అంతే కదా. అన్నీ ఉన్నాయి, ఇక్కడ నుంచి శిరస్రాణం లేదు, ఏమవుతుంది? అప్పుడు తల దగ్గర ఎరిగిపోయిద్ది అంతే. దట్టిలే మైమరువు లేదు, ఏమవుతుంది? ఛాతిలో గుండెల్లో బాణమో లేకపోతే బాకో లేకపోతే కత్తో దిగిపోయిద్ది అంతే. అవునా? డాలు లేదు, ఏమవుతుంది? శత్రువు ప్రతి దాడి, ప్రతి ఆయుధం మన మీదకి వచ్చేస్తుంది. ఖడ్గం లేదు, ప్రతిఘటించలేం. జోడు లేవు పాదాలకు, ఏమవుతాయి? కాలుకి గాయమవుతుంది. కాబట్టి సర్వాంగములకు కవచాలు కావాలి. అందులో ఒకటి సత్యము అనే దట్టిని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నాం. ఏది కూడా తీసివేయడానికి వీల్లేదు, ఏది తక్కువైనది కాదు. దేని ప్రాధాన్యత, దేని విలువ దానిది. సత్యము అనేదటి ఫస్ట్ విశ్వాసి సైనికుడై తిమోతి పత్రికలో అన్నాడు కదా, మనం ఎలాంటి వాళ్ళమంటే మనం సైనికులం అన్నాడు. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు, మనం సైనికుడు అన్నాడు. అలాగైతే మనకు సర్వాంగ కవచం ఉండాలి. అందులో ఒకటి ప్రధానంగా ఫస్ట్గా వరుసగా మనం చెప్పుకుంటుంటే సత్యము అనే దట్టి బెల్ట్. దీన్ని మనము సిద్ధపాటును సూచిస్తుంది అని చెప్పుకున్నాం. సిద్ధపడడానికి
రెడీ, యుద్ధానికి మేము రెడీ అని చెప్పేదానికి సూచనగా సత్యం అనేదట్టి. ఈ సత్యము వాక్యము అని, వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. సర్వాంగ కవచంలో ఉన్న ప్రతి అంగ కవచము కూడా యేసుక్రీస్తునే చూపిస్తూ ఉంది. దట్టి యేసుక్రీస్తే, శిరస్నానం ఆయనే, మైమరము ఆయనే, ఖడ్గమాయనే, అన్ని ఆయనే. అందుకే దేవుడిచ్చే సర్వాంగ కవచము అన్నాడు కదా. దేవుడిచ్చే సర్వాంగ కవచము మీకు అర్థం కావడానికి ఈ విషయాన్ని మీకు చెప్తాను. చూడండి, 13వ అధ్యాయంలో ఆఖరిలో అన్నాడు చూసారా, శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు అన్న దగ్గర 3వ సంఖ్య వేసి ఉంది చూసారా, 3. దేవుని సర్వాంగ కవచము అని అర్థం. దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటే దేవుని కవచం, ఆ దేవుడే కవచం. ప్రభు అయిన యేసుక్రీస్తే సర్వాంగ కవచం. ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోండి, యేసుక్రీస్తుని ధరించుకోవడమే. సర్వ అంగముల యందును ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకోవడమే సర్వాంగ కవచాన్ని ధరించుకోవడం. అందులో మొట్టమొదటిది సత్యము అనే దట్టి, అది వాక్యము, సత్యవాక్యము. అయితే ఇప్పుడు ఇంతకీ ఈ దట్టి ఎక్కడ కట్టుకోవాలి? నడుముకు కట్టుకోవాలి. నడుమంటే మనం ఏం చూపిస్తాం? మనకి నడుమంటే మనం ఇక్కడ చూపిస్తాం కదా, రైట్. అయితే వాక్య ఆధ్యాత్మిక క్రమంలో నడుమంటే ఏదో మనం చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం వచనం 13 చూడండి. చాలు చెప్పండి, ఏమన్నాడు ఇక్కడ? మీ మనస్సు అనే నడుము. చెప్పండి, నడుము అంటే ఏంటి ఇప్పుడు? అది మీ మనస్సు అనే నడుము. మీ మనస్సును కట్టుకోండి. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు కదా, పట్టణాన్ని పట్టుకునేవానికంటే, ఒక పట్టణాన్ని ముట్టడి వేసి దాన్ని కట్టడి చేసి స్వాధీనపరుచుకునే దానికంటే ఒకడు తన మనస్సును స్వాధీనపరుచుకుంటే శ్రేష్టం కదా. ఒక్కడు పట్టణాన్ని ముట్టడి వేసి పట్టుకొని ఈ పట్టణాన్ని నేను స్వాధీనం చేసుకున్నాను అని చెప్పేదానికంటే మనస్సును స్వాధీనం చేసుకోవడమే శక్తివంతమైన ప్రక్రియ. అంటే చెప్పండి, ఇప్పుడు పట్టణం గొప్పదా, మనసు గొప్పదా? పట్టణాన్ని ఓడించడం గొప్పతనమా, మనస్సుని లోపరుచుకోవడం గొప్పతనమా? అందుకొరకే మీ మనస్సు అనే నడుమును కట్టుకోండి అన్న. పట్టుకోండి దాన్ని గట్టిగా. దానిని ఏమన్నాడు? హృదయము కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, అన్నిటికంటే శక్తివంతమైనది, మోసయుక్తమైనది హృదయం. హృదయములో ఉన్న ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు ఎంత శక్తివంతమైనవి, ప్రభావవంతమైనవి అంటే మనిషి రియాలిటీగా చేయలేనివి ఎక్కడ చేస్తాడు కదా. రియల్గా చేయలేకపోయినా ఒకసారి మనసులో ఊహాలోకంలోకి వెళ్ళిపోయి నిజంగా చేయలేనివని ఊహల్లో చేసేస్తుంటాడట కదా. దాన్ని పట్టుకోవాలా. అది మనిషి ఇక్కడే ఉంటాడు కానీ మనసు ఎక్కడో ఉంటుందట కదా. మనసు ఎక్కడో ఉంటుంది. ఊరికి కొంచెం మీరు అందరూ అండర్స్టాండింగ్ ఇక్కడికి రావడం కోసం ఒక మాట చెబుతా. మనిషి ఇక్కడే ఉంటారు కానీ అది ఇంటికాడ సట్లో కూర మీద ఉంటుంది కదా. ఎప్పుడెప్పుడు పోయి తిందామా అని అక్కడ ఉంటుంది మనసు. ఈరోజు అసలు స్పెషల్గా చేసుకొని వచ్చాను, మంచి రెమెడీ కదా, స్పెషల్గా తయారు చేశాను, పోయి ఎప్పుడు దాన్ని ఆరగిద్దామని కొంతమందికి మనసు దాని మీద ఉంటుంది. మనిషి లేడేమంటాం. మనస్సును స్వాధీనపరచుకోవాలి. అందుకని సత్యము అనే దట్టిని మీ నడుముకు కట్టుకోండి అంటే అర్థం ఏంటంటే, నడుమంటే చెప్పండి, మనస్సు, హృదయం, మనస్సాక్షి. చెప్పండి. ఇప్పుడు సత్యము అనే దట్టి దేనికి ఉండాలి? మనస్సుకు ఉండాలి. అర్థం కావడం కోసం ఇలా చెప్తా. అంటే
మనస్సులో, హృదయంలో ఏముండాలి ఇప్పుడు? ఈ వాక్య సత్యము, సత్యవాక్యం ఉండాలి. 119వ కీర్తనలో దావీదు అంటాడు కదా, నీ వాక్యమును నా హృదయములో, అబ్బా ఇట్లా చెప్పుకుందా, నా మనస్సులో ఉంచుకున్నాను. ఏముంచుకున్నాను? నీ వాక్యం ఉంచుకున్నాను. వాక్యం మనసులో లేకపోతే ఇంకా వేరే ఉంటాయి. మత్తయి మార్కు సువార్తలో చెప్పాడు కదా, హృదయంలో ఏముంటాయట? దూషణ, అసూయ, కల్మషం, కక్ష, క్రోధములు, మత్తతులు, అల్లరులు కదా, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పోయి కదా, ఇవన్నీ పోయి అది స్వచ్ఛంగా ఉండాలంటే ఏముండాలా? సత్యవాక్యం ఉండాలా. అది దావీదు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుంటాను అని ఎందుకన్నాడు? నేను పాపము చేయకుండుటకై నీ వాక్యము, నేను నీ ఎదుట పాపము చేయకుండా ఉండడం కోసం నా హృదయములో నీ వాక్యమును నేను ఉంచుకున్నాను. ప్రియులారా వినండి, మన హృదయములో, మనస్సులో దేవుని వాక్య సత్యము ఉంటే మనం అప్పుడు ఏం చేస్తాం? అపవాదిని ఎదిరించగలుగుతాం. వాడిని ఎదిరించాలంటే వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే కష్టం. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాస దీక్షను ముగించిన తరువాత ఆయన ఆకలి ఉన్నప్పుడు అపవాది శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన శోధించడం ప్రారంభించాడు. ఆ శోధన యేసయ్య ఎలా జయించాడు చెప్పండి? ఏం ఉపయోగించాడు? వాక్యాన్ని ఉపయోగించాడు. వాడు ఉపయోగించిన ఆయుధం కూడా ఏది? వాక్యమే. వాక్యంతో కదా, అందుకంటారు ఏమని, ముళ్ళుతోనే వాక్యానికి వాక్యమే సమాధానం. సత్యవాక్యము మనలో ఉన్నప్పుడు కదా, సత్యవాక్యాన్ని సరిగా విభజించినప్పుడు అప్పుడు అసత్యాన్ని మనం గ్రహించి దాన్ని ఓడించగలుగుతాం, జయించగలుగుతాం. అందుకొరకే అన్నాడు, అప్పగింపబడిన బోధను కలుషితం చేసేందుకు అనేకులు జ్వరబడ్డారు, రహస్యంగా జ్వరబడ్డారు, నీతి పరిచారకుల వేషం వేసుకున్నారు. సత్యమును బోధించినట్లుగానే వాళ్ళు బోధిస్తుంటారు, సత్యమును వల్లించినట్టుగానే ఉంటుంది. వాళ్ళు దేవోక్తులు పలికినట్టుగానే ఉంటాయి. సరైన సత్యము మన వాక్యం మన హృదయంలో ఉంటే అప్పుడు అసత్యాన్ని మనం పసిగట్టవచ్చు. మనుషుల్ని ఎంత మభ్యపెట్టవచ్చు కానట, ఒక ఏమంటే హంస కదా, హంసను గురించి చెప్తారు ఒక మాట ఏమని, పాలల్లో నీళ్లు కలిపి దాని ముందు పెడితే ఏం చేస్తుందట? అది పాలు తాగిద్దట, నీళ్ళు అంతే ఉంచిద్దట. అరే విచిత్రం కదా, పాలు మాత్రమే తాగి నీళ్ళు వదిలిపెట్టిద్దట. ఇది ఎట్లా సాధ్యం? ఇందులో నీళ్లు ఉన్నాయి, ఇది కల్తీ అయింది కాబట్టి పాలు నీళ్లు కలిసిపోయిన వాటిని అది ఎలా వేరు చేస్తుంది? అందుకే ఒక ఆయన అన్నాడు, కాకిలాగా కలకాలం బతికేదానికంటే హంసలాగా 6 నెలలు బ్రతికితే చాలా. సత్యవాక్యమును మన హృదయములో నింపుకున్నప్పుడు కదా, నీళ్ళయ్యో పాలయ్యో మనకు అర్థమవుతాయి. వాక్యం లోపల లేనంత వరకు నీళ్లు పాలు అన్ని కలిపి, అరే అవి పాలే ఇవి పాలే, అన్నీ తెల్లగానే ఉన్నాయి కదా, అన్నీ తెలిపే, కానీ హంసలాగా ఉండాలా కదా, విడగొట్టి వేరు చేసే పరిశీలించే ఆ మనస్సాక్షి ఉండాలి. సత్యవాక్యం అనే దట్టి మనకు లేకపోతే అపవాదితో మనం పోరాడి గెలవలేం. అందుకొరకే సర్వాంగ కవచములలో ఒక కవచము ఏముండాలి మనకు? సత్యం అనే దట్టి. సత్యం అంటే ముగిస్తున్నా, సత్యం అంటే వాక్యము కదా. ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? మన మనస్సులో, హృదయములో ఉండాలి. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు. దేవుని వాక్యం మనలో ఉంటే ఏమవుతుంది? ఒకడు నా మాటలు విని వాటిని గైకొంటే, వాటి చొప్పున వాడు చేస్తే ఎలాగుంటాడట? బుద్ధిమంతుడై ఉంటాడు, బండ మీద ఇల్లు కట్టుకున్న వానిలాగా ఉంటాడు.
బండ మీద కట్టుకున్న ఆ ఇంటికి ఏమొస్తాయి? గాలి వస్తుంది, వాన వస్తుంది, వరద వస్తుంది, తుఫాన్ వస్తుంది, దాని మీద బలంగా పెడేలను కొడుతుంది. ఏమొచ్చినా అదేమి ఉలుకు పలుకు ఉండదు, స్థిరంగా ఉంటుంది. ఏ గాలి బెదిరింపులు, ఏ వాన బెదిరింపులు, ఏ వరద బెదిరింపులు దాన్ని కదల్చలేవు. కారణం ఏంటో తెలుసా? వాక్య పునాది ఉంది దానికి. సత్యవాక్యం అనే పునాది స్థిరంగా ఉంది కనుక అది నిలబడే ఉంటుంది, పడిపోదు, తొలగిపోదు, చెరిగిపోదు. నేడు చాలా మంది ఈనాడు నిలబడలేక, పోరాడలేక, గెలవలేక, వెన్నుతిరిగి పారిపోయి, ఓడిపోయి లోకంలో కలిసిపోయారు. కారణం ఏంటో తెలుసా? సత్యవాక్యము అనే దట్టి వాళ్లకు లేదు. వాక్య సత్యము వారికి లేదు, వాక్య పునాది లేదు. దేవుని వాక్యం హృదయంలో లేకపోతే, ఆ వాక్యపు పునాది వేరులు లేకపోతే పెళ్ళగించబడతారు కదా. శోధనకు ఎండిపోయేవారు, సూర్యరశ్మికి ఎండిపోయే మొక్క లాంటి వాళ్ళైపోతారు. కొందరు ఐహిక విచారాల చేత, ముండ్ల పొదల చేత అణిచివేయబడిన వాళ్ళైపోతారు. సరి అయిన నేలలో పడి చక్కగా ఎదిగి పెరిగి బహుగా ఫలించినటువంటి, సరిగా ఫలించేటువంటి మొక్కగా మనం ఉండాలంటే సత్యవాక్యము మన హృదయములో ఉండాలి. మన కళ్ళ ముందు మనము చూస్తుండగా ఎంతోమంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి, మందిరానికి వచ్చి, ప్రార్థనకు వచ్చి కదా ప్రభు నమ్ముకొని ఉన్నవాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు, పారిపోయారు, వెన్ను చూపారు, పడిపోయారు. కారణం ఏం లేదు వాళ్ళల్లో? వాక్యపు వేరు లేదు, సత్యవాక్యపు పునాది వాళ్ళకు లేదు. అందుకొరకే వాళ్ళు నిలవలేదు, గెలవలేదు, ఓడిపోయారు. విశ్వాసులముగా పందెపు రంగంలో, పోరాట ప్రతిమలో, అపవాదితో, వాని అనుచరులతో పోరాటంలో ఉన్న మనకు సర్వాంగ కవచం కావాలి. ఆ కవచము దేవుడే ఇవ్వాలి. దేవుడే ఆ కవచం మనకు. ఆ కవచం మనకు లేకపోతే కదా మన అవయవాల్లో ఏది కూడా మిగలదు. మొట్టమొదటిది మనకు కావాల్సిన కవచం ఏది చెప్పండి? సత్యము అనే దట్టి. ఈ సత్యము అనే దట్టి మన హృదయాల్లో కట్టుకోవాలి కదా. మీ మనస్సు అనే నడుము కట్టుకోండి. మన మనస్సులో దేవుని వాక్యమును నింపుకుంటే, దేవుని వాక్యమును మన మనస్సులో నూరిపోసుకుంటే చెప్పండి, శ్రమ నువ్వెంత అంట కదా. పౌలు అంటాడు కదా, ఏంటి చులకని శ్రమ. ఏం పౌలుకు వచ్చింది తక్కువ? సామాన్యమా? సామాన్యమైన శ్రమలు వచ్చాయండి పౌలుకు. ఏమన్నాడు? ఏముందిలే ఈ కూడా పెద్ద అని అన్నాడు కదా. చులకన శ్రమ. నువ్వెంత మనం అంటుంటాం కదా, నువ్వెంత, నీ బ్రతుకెంత అంటుంటాం కదా. పౌలు అంటున్నాడు శ్రమలను చూసి, ఓసి నువ్వా, నా ప్రభు పొందిన శ్రమలు నువ్వెంత అన్నాడు కదా. చులకనగా ఎంచుకున్నాడట శ్రమలు, తృణప్రాయంగా ఎంచుకున్నాడంతే. పో నువ్వు నన్నేం చేస్తావు అని. దేని బట్టి? సత్యవాక్యము తన హృదయంలో ప్రతిష్ఠించుకోవడాన్ని బట్టి శ్రమలను తృణీకరించగలిగాడు. ఉందా ఈ దమ్ము, ఈ ధైర్యం, ఈ స్థిరత్వం? మనస్సు అనే నడుము కట్టుకొని సత్యవాక్యాన్ని మన హృదయంలో నాటుకొని నింపుకుంటే అపవాది శోధనలు ఎన్నొచ్చినా మనం ఏం చేస్తాం? వెన్ను చూపుతామా, గుండె చూపుతామా? యుద్ధంలోనట వెన్ను చూపి ముందుకు రొమ్ము చూపి ముందుకు వెళ్ళాలంట, కానీ వెన్ను చూపి వెనక్కి, వెన్ను చూపితే హతమైపోవడమే. బైబిల్లో మనం చూస్తాం, ఇశ్రాయేలీయుల దెబ్బకు అమాలేకీయులే కావచ్చు, ఫిలిష్తీయులే కావచ్చు, ఏమయ్యారట? వెనుదిరిగి పారిపోతుంటే వీళ్ళు ఊరుకున్నారా? వెంటబడి మరి ఎదిరించేవాడే పోరాటంలో నిలబడతాడు. వెనక్క తిరిగాడంటే ఇంకంతే సంగతులు. కాబట్టి విశ్వాస పోరాటంలో మనం ముందుకే సాగాలి తప్ప వెనక్కి చూడకూడదు. నాగట్టి మీద చెయ్యి పెట్టి వెనుక తిరుగు తీసేవాడు
శాపగ్రస్తుడు, దేవుని రాజ్యానికి వారసుడు కాలేడు. రైట్, అర్థమైందని అనుకుంటున్నాను మీకు. మనం ఎక్కడున్నాం చెప్పండి అందరూ ఒకసారి. మనం ఎక్కడున్నాం? మందిరంలో ఉన్నావా? ఎక్కడున్నాం? ఇంటి దగ్గర ఉండిన కూరసట్టి మీద ఉన్నావా? ఎక్కడున్నాం? పోరాటంలో ఉన్నాం కదా. ఎవరితో మన పోరాటం? ఎవరితో? పొద్దున్న లేచిన దగ్గర నుంచి కుక్క మీద కోడి మీద పెట్టి పొద్దస్తమానం తెగ తిడతా ఉంటుంది మా ఇంటి ఎదురాం మీద అంత. ఎవరితో పోరాటం? ఎవరితో? ఒక మాట చదివి ముగిద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీ విరోధి అయిన అపవాది చాలు, వాడు గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగులాడుతూ ఉన్నాడు. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే వారి యందు ఈ విధమైన శ్రమలే లోకమందున్న సహోదరులందరూ పరిశుద్ధులందరికీ కూడా ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయి, ఇవే జరుగుతున్నాయి. కాబట్టి ఈ శ్రమల పాలు చేస్తున్నవాడు, శ్రమలకు గురి చేస్తున్నవాడు మనలనే కాదు లోకమందున్న వారందరినీ శ్రమల పాలు చేస్తున్నవాడు ఎవరు? విరోధి అయిన అపవాది. వాడితో మన పోరాటం, మన గొడవ, మన తగాద, మన సమస్య అంతా ఎవరు? మన విరోధి అయిన అపవాది. వాడిని జయించాలంటే, వాడితో పోరాడాలంటే ఊరికే చేతులు ఊపుకుంటూ పోతే అయ్యే పని కాదు. వాడు తక్కువడేమీ కాదు, వాడు సామాన్యుడు కాదు. కాబట్టి వాడి మీదకి వెళ్ళాలంటే దేవుడి బలం కావాలి మనకు, దేవుడిచ్చే సర్వాంగ కవచం కావాలి. కాదు దేవుడే మనకు కవచంగా ఉండాలి. అందులో ఒకటి దేవుని వాక్యము అనే సత్యం మనము కలిగి మన హృదయములో కలిగి ఉంటే అప్పుడు వాడిని మనము ఎదిరించే శక్తి, బలము కలిగిన వారు. వాక్య బలం మనకుంటే, వాక్యం అనే దట్టి మనకుంటే వాడు మనల్ని పట్టుకోలేడు కదా. మనము దట్టి కట్టుకుంటే మనం వాడికి పట్టుబడలేం. కాబట్టి ఆలోచన చేద్దాం. సర్వాంగ కవచాన్ని ధరించుకొని వాక్యం అనే సత్యం అనే దట్టిని మనము మన మనసుకు కట్టుకొని పోరాటంలో ఏం చేద్దాం? వెను చూపుదామా, రొమ్ము చూపుదామా? దూసుకొని పోదాం. ఎప్పుడు వెళ్ళగలుగుతాం? అట్లా ఎప్పుడు వెళ్తాం? దేవుని వాక్యం అనే సత్యం మనలో ఉన్నప్పుడు. వాక్యం లేదనుకోండి, తోక ముడుచుకొని వెనక్కి పోవాల్సి వస్తుంది కదా. కుక్క చూడండి, తనకు బలం, తన యజమాని ఉన్నాడంటే ఏం చేస్తుంది? తోక లేకపోతే తన బలం లేదు అక్కడ అనుకుంటే ఏం చేస్తుంది? ముడిసిద్ది కదా. దేవుని వాక్యం మనలో ఉంటే ఏమవుతాం? మనం రెచ్చిపోతాం అంతే. ఎవరి మీద? అపవాది మీద. అది వాక్యం మనలో లేదనుకోండి, నోరేళ్ళు పెట్టాలి కదా. వాడు మాట్లాడేది వాక్యమే, వాడు మన మీద పోరాడేది వాక్యమే. ప్రతిఘటించడానికి మనకు వాక్య సత్యం కావాలి. ఇది నిజమా అంటాడు అంతే. ఇది నిజమా అంటాడు. నిజమే అనే సత్తా, అనే సత్యం, అనే శక్తి మనలో ఉండాలి. ప్రార్థన చేద్దాం, తల వంచుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నపు వేళ ఆయన మనతో తేటగా, స్పష్టంగా ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.